విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ హిందూ సమ్మేళనం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా ఘోరమని, అయితే మనం కూడా మనకెందుకులే అని కాకుండా అడుగు ముందుకేసి మన వారికిని కాపాడుకోవాలని అన్నారు. హిందువుల్లో చైతన్యం రావాలి అంటే మన కులాలన్నీ పక్కన పెట్టి మనమంతా హిందువులని గుర్తించుకొని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని బండెన్న స్వామిని ఆశ్రమం పూజారి పగడాల లక్ష్మీపతి అన్నారు. ఈరోజు మనం అయోధ్య రామాలయం సాధించుకున్నామంటే అది మన హిందూ సమాజానికి చాలా గొప్ప విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హిందువులు రుణపడి ఉండాలని బీజేపీ నాయకులు నారదరెడ్డి అన్నారు. ఇంట్లో పిల్లలకు బీటెక్, ఎంటెక్ లాంటి విద్య నేర్పించడం ఎంత అవసరమో హిందూ ధర్మాన్ని కాపాడే సంస్కృతి, భగవద్గీత నేర్పించడం అంతే అవసరం ఉందని మన దేశ హిందువులు గుర్తించాలని అన్నారు. 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న విశ్వ హిందూ పరిషత్ ధర్మ ఆత్మీయ సమ్మేళన మదనపల్లిలో జరపడం, ఇక్కడ నన్ను పిలవడం, ఇక్కడ హిందువులు అందరినీ నేను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే చైతన్యం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హిందూ ధర్మం కోసము చాలా పోరాడుతున్నారు, హిందూ దేవాలయాల కోసము చాలా పోరాడుతున్నారు. వాళ్లకు హిందువులందరూ సహకరించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని, ప్రతి ఒక్క హిందువు సంస్కారాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 500 సంవత్సరాలుగా మన అయోధ్యలో రామ మందిరం కోసం పోరాడుతున్నాం. మన కళ 2023లో జనవరి 22న మన అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరిగినది. అయోధ్యలో మన రామాలయానికి నిధి సమకూర్చిన వారు, అక్షంతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నవారు మన విశ్వ హిందూ పరిషత్ ముఖ్యంగా పాత్ర పోషించింది. అందులో భాగంగా యావత్ హిందూ బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మన హిందువుల్లో మాత్రం యూనిటీ లేదు. అది లేకపోతే ఎప్పటికైనా ఇబ్బందే. మనం ఇట్లా మీటింగ్లు పెట్టుకొని అప్పటికి ఏదో ఒక గంట గడిపేసి వెళ్ళిపోతే లాభం లేదు. తర్వాత మన పక్కింటోళ్ళు అయితేనేమి, మన ఎదురింటోళ్ళు అయితేనేమి, మన వీధి కానీ, మన కాలనీ కానీ, మన ఊరు కానీ, తర్వాత నెక్స్ట్ మనకెంత అందరూ కలిస్తేనే మన నెక్స్ట్ కూడా ఎక్కడికైనా అది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఈ మీటింగ్లు పెట్టేసి వెళ్ళిపోతే ఇప్పటికి అయిపోయింది జై శ్రీరామ్ అనేస్తే కుదరదు.